ముద్దు ఇచ్చినావుగా దానికన్నా సబ్స్క్రైబ్ కొట్టు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అమ్మ చూస్తే ఫ్లాట్ అయిపోతారు ఇలాంటి అమ్మాయికి మళ్ళీ మేకప్ గీక్. కాకపోతే మనకి ఏంటంటే సరిపోలే శనివారం గారు, మనకి ఏ రోజు సరిపోరు అన్నట్టే తిరుగుతాము. ఎందుకంటే ఏం పని పట్టలేదు కదా బ్రో మనకి. క్లచ్ సైడ్ ఉంటది మొహం పగిలిపోద్ది. ప్యాంట్ మన బాబు కష్టాలు చేసాం ప్యాంట్ మీద తిరిగిపోయిందండి. ఆన్ చేసి డ్ర్ 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 సౌండ్ చేస్తా సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. లేకపోతే అక్క అరే అరే బాయ్ అరే బాయ్ అరే బాయ్ అరే బాయ్ న్యూట్రల్ ఏంటంటే న్యూట్రల్. ఇప్పుడు నేను దీన్ని పట్టుకొని దీన్ని కిందికి వేయాలి గేరు అంతే. కిందికి వేసిన తర్వాత మళ్ళీ చిన్నగా వదిలేసి మళ్ళీ కొంచెం స్పీడ్ పెంచి దీన్ని తీయాలి. దీన్ని పట్టుకొని కదరా మనం పైకి లేపాలి. రే అన్ని కలితే అంటావేంద్రే అంతేగా అంతేగా ఆన్ కర్నా డమ్ అనుకున్నా అయ్యా పడతారేమో అని అనుకున్నా. సిగ్నల్ పడ్డారు కాబట్టి బతికిపోయినారు అయ్యా. లేకపోతే అక్క చేతిలో నాకు ఉంటుండే వాయమ్మ. ముందటికి వెళ్ళదుగా రే పోయిన నాకు రాదు కదరా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని నిఖిల్ కర్నాస్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ హియర్. 9th క్లాస్ లో ఉన్నప్పుడు తను నేను క్యాంప్ ఫ్రెండ్స్ అనమాట. ఒక ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్. స్టడీ పర్పస్ మీద తను గుజరాత్ వెళ్ళిపోయింది యూనివర్సిటీకి. 4 సంవత్సరాల తర్వాత వీఆర్ మీటింగ్ ఇట్ అగైన్. దాన్ని కలిసింది కూడా 2021 అనుకుంటా. నౌ ఇన్ 2025 మళ్ళా తనని కలుస్తున్నా. మధ్య హైదరాబాద్ ఎట్లా అయిపోయిందంటే సరిపోదా ఎందుకంటే వీకెండ్ వచ్చిందంటే దాన్ని సాఫ్ట్వేర్ నైట్ అవుట్ ఎందుకంటే బాగా తిరుగుతారు. ఎందుకంటే ఏం లేదు కదా డే టైం ఉండే ట్రాఫిక్ నైట్ టైంలో కూడా ఉంటుందో. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మనం పోయేది కేబీహెచ్పీటీ కాబట్టి ఇంకా కూడా ఉంటుంది. కానీ కొంచెం మీ అమ్మ ఈ రోజు అన్న సండే అనుకుంటే అదే అట్లా నుండి ఏ చూసినా కంటే బ్రో ప్రతిరోజు ఆఫీస్ పోవాలని అందరు పోతుంటే వీకెండ్ రాగానే మీ అమ్మాయి ఒక్కరోజన్నా తిరగాలిగా శనివారం ఎట్లుంటదంటే సరిపోరా శనివారం. ఈ శనివారంలో మనకి ఎలా కనిపిస్తుంది అంటే అరే స్నాప్ తీసుకో ఆమె స్నాప్ పెట్టుకోనికే తిరుగుతాడు ఫ్రెండ్స్ తోటి. అట్లా కబుల్ తిరుగుతారు ఫ్రెండ్స్ తిరుగుతారు. వాళ్ళు చిల్లౌట్ కొడతామని నెగలేక వచ్చినట్టు తిరుగుతారు. ఎట్లా ఉంటుందంటే జీవితం అంటే ఇదేనా అన్నట్టు గత 6 రోజులు పని చేసి ఒక్క రోజు ఇష్టం ఉన్న తిరుగుతారు. హైదరాబాద్ అంటే శనివారం ఎట్లంటే అంటే సరిపోరా శనివారం. ఈ ఒక్క రోజు తిరిగితే కాదు, మిగతా 6 రోజులు తిరిగి పని చేసుకుంటా ఉంటుంది. కాకపోతే మనకి ఏంటంటే సరిపోరా శనివారం గారు, మనకి ఏ రోజు సరిపోరా అన్నట్టే తిరుగుతాము. ఎందుకంటే ఏం పని పట్టలేదు కదా బ్రో మనకి. మనం పాటలు పెట్టుకునేమో కానీ ఈ పక్కన అమ్మాయిలు అయితే నీ అమ్మ వేరే లెవెల్ రియాక్షన్. అసలు నేను బ్లాగ్ చేసేదేమో కానీ అర్థం తెలుసుకునేది ఎక్కువండి. ఇప్పుడే గుర్తొస్తే లైఫ్ ఆఫ్టర్ నైట్ అంటే ఇట్లానే ఉంటారు. ఒకరు కాదు రెడ్డి గారు కుప్ప పొడిలు ఉంటాడు. తిరగచ్చు ఎవరినన్నా చూడవచ్చు. చాలా అర్థమైపోయింది బ్లాగ్ కెమెరా ఆన్ అండి. 5 సెకండ్లు అప్పటిదాకా ఇలా చూసుకుంటే టైం పాస్. iPhone 15 మన దగ్గర రూపాయి పైసలు లేవు. అమ్మ సిగ్నల్ పడ్డారు ఇప్పుడు. లేకపోతే ఈ అక్క
లేకపోతే అక్క ఓయమ్మో పట్టింది అనుకున్నా, అయ్యా పడతారేమో అని అనుకున్నా. సిగ్నల్ పడ్డారు కాబట్టి బతికిపోయినారు అయ్యా, లేకపోతే అక్క చేతిలో నాకు ఉంటుండే వాయమ్మో. కాబట్టి మనం ఎక్కగొట్టినాయి కాదు, కానీ అమ్మాయి ఏంటంటే కొంచెం మెల్లవాలి. ఎందుకంటే మా ఫ్రెండ్కి స్పీడ్ అంటే వాడది, కానీ మనం ఏంటంటే స్పీడ్ లేకపోతే మనమే ఉండాలి. నాకు కూడా సరిగ్గా లొకేషన్ తెలియదు, అందుకే లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాం అన్నమాట. లిటరల్లీ చెప్తున్నా, అమ్మాయిలతో వచ్చిన బాధనే ఇది బ్రో. మేకప్ వేసి రెడీ అవుతారు, రెడీ కావంటే చాలు. నీ వచ్చే 5 నిమిషాలు అవుతుంది కానీ ఇది కిందికి దిగుతున్నా అన్నాడు, ఇంకా దిగలే. మేకప్ వేస్తున్నట్టుంది మేడం గారు. ఎందుకు బ్రో మీరు ఉండేది డ్యూటీ? నిజం చెప్పాలంటే మీరు న్యాచురల్ గానే బ్యూటీ ఉంటారు. నేను చూపిస్తాం మస్తు ఉంటది. నీ అమ్మ మళ్ళీ నీ ముఖానికి మేకప్ అయ్యాడు కానీ అది చూడండి బ్రో ఎంత క్యూట్ గా ఉండి. అమ్మ చూస్తే ఫ్లాట్ అయిపోతారు ఇలాంటి అమ్మాయికి మళ్ళీ మేకప్ గీక్. బైకర్ మోస్ట్లీ బైక్, హెయిర్, గర్ల్ ఇవి తప్ప ఇంకేముండే బ్రో మాకు. చూడండి హౌ బ్యూటీ ఇట్ ఈస్. వన్ డే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడప్పుడు మన దగ్గర ఒక గరాజ్ ఉంటుంది, ఆ గరాజ్లో చాలా బైక్స్ ఉండాలని కోరుకుంటున్నా. ఉడికెందుకు వస్తున్నావే అమ్మా, మాట్లాడుకోవటాలు లేవు. సరే కానీ రెడీ అవ్వడానికి ఇంతసేపు అని రెడీ అవ్వలేదురా. చూడు నేను ఏమన్నా రెడీ అయినా? నాకు మేకప్ చూడు చుట్టు పెట్టి కొడితే మేకప్ పెట్టు. అరే ఆ నంబర్ ఆన్ ఎవరు ఇచ్చిన పాపం మీ బావ వాళ్ళని తీసుకొని ఫోన్ చేస్తే మీ అక్క అన్యాయం అవ్వదా? ఎక్కువ డౌట్ ఫ్లోర్ అది పైన మౌంటైన్ పైన, ఇది కింద. నువ్వు సేమ్ లిటరేట్ అప్పుడు మా సేమ్ సంవత్సరాలు అయింది మనం కలిసి, బట్ స్టిల్ అట్లానే ఉన్నా కలిసి. ఎట్లా మెయింటైన్ చేస్తున్నారండి పర్సనాలిటీ? కొంచెం టిప్స్ చెప్పండి ఇక మా వాళ్ళకు కూడా. పాపం చాలా మంది అమ్మాయిలను చూస్తే లావ్ అయిపోతున్నా, బక్కగా అయిపోతున్నా అని అంటారు. లేరు లేకుంటే ఇన్ని సంవత్సరాలు నడుపుతాను అని మళ్ళీ వాయమ్మో. నేను మామూలుగా చూడలేదు, అమ్మో పోలీసు వాళ్ళు ఇట్లున్నారు. పట్టుకుంటే బండి మీద చలాన్లు కూడా ఉన్నాయి తెలుసా. అమ్మ నువ్వు భయపడతానే మెల్లబోతున్నా, లేకపోతే ఎట్లా పోతే తెలుసా? ఎగ్జాంపుల్ చూపియనా? కూర్చోడం ఒక బ్యాగ్ అంటే ఇంకా నేను నడిపించేటప్పుడు కూర్చోడం అది ట్రాఫిక్ ఉంటేనే కదా బాగుంటుంది. నేను కూడా పెట్టుకున్నా, నా కాల్జీస్లో వేరే పెట్టుకుంటే మిలియన్ పోయింది, నేను పెట్టుకుంటే 3,000 పోయింది. ప్రీ వెడ్డింగ్ షూట్ ఏమే పూరి నీది తినాలి నాది తినాలి. ఇదేంటి అబ్బా ఇందేముంది, తర్వాత కూడా తినచ్చు. 12 ఒకటి నంబర్ ప్లేట్ కూడా ఇరిగితే మొన్న నేర్పించింది. అన్ని ఇరుగుతాయి, నీ 100 సార్లు అన్ని ఇరుగుతాయి. నన్ను నడుచుకుంటూ పోతుంది నాకు. మనం పోయి పక్కనకి వెళ్ళి ఉడకక్క అంటాము. ఉమా నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇప్పుడు బండి నడిపే అంటే ఏం చేస్తా? నడుపుతా. వస్తారా? బరాబర్ నడుపుతా. గేర్ వేయాలా తీయాలా. క్లచ్ కూడా పట్టాలా. తీగో క్లచ్ ఇట్లా బట్టి చిన్నగా. క్లచ్ కాదు అది బ్రేక్. సారీ ఏం మాట్లాడతావు నువ్వు? ఇదేంది బ్రేక్? క్లచ్ సైడ్ ఉంటది. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఆన్ చేసి డ్ర్ 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 సౌండ్ చేస్తా. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. నీ అవ్వ నాకు వీడున్న కాలం బండి నేర్పించిన అయిపో. ఫ్లెక్సిబుల్ గానే ఉన్నా, పడితే ఫ్లెక్సిబుల్ అవుతుంది. నాకు మంచిగా ఒక లుక్ ఇస్తుంది. 3, 2, 1 యాక్షన్. ఇగో ఇదే కదా రేసింగ్. ఇది నొక్కిన అనుకో స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. మరి ఇది ఆన్ చేయాలి కదా. ఆనే ఉంది అది లైట్. అరే బాయ్. అరే బాయ్ ఆన్ करना डम. ముందటికి వెళ్ళదుగా రే. పోయిన ఏం కదా నాకు రాదు కదరా.
నీకు తెలుసా? హాయ్ చెప్పు. హాయ్, అప్పటి నుంచి నీ మొట్ట హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని నిఖిల్ కర్నాస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. ఆ ముద్దు ఇచ్చినావుగా, దానికన్నా సబ్స్క్రైబ్ కొట్టే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? చెప్పు నాకు ఫస్ట్. ఇది క్లచ్. అంటే క్లచ్ అంటే గేర్స్ చేంజ్ చేయడానికి యూజ్ చేసేది. ఆహా, ఇప్పుడు ఇదేసి ఇది గేర్, లేపాలి, కిందికి కొట్టాలా? ఫస్ట్ గేర్ కిందికి, Okay, సెకండ్ గేర్ పైకి. okay. నాకు అర్థం కాలేదు సార్. బ్రేక్ వచ్చినప్పుడు దీన్ని పట్టుకొని దీన్ని కిందికి వేయాలి. స్లో డౌన్ చేయాలంటే కిందికి నొక్కాలి, ఆ. స్పీడ్ అప్ అవ్వాలంటే పైకి నొక్కాలి. అదే కదరా, దీన్ని ఇగో ఇట్లా పట్టుకొని దీన్ని కొట్టాలి. తర్వాత అంతే. మళ్ళీ ఇగో మళ్ళీ దీన్ని చిన్నగా వదిలేసి వదిలేసి. ఇది మొత్తం వదిలేసేయాలి కదా. మొత్తం వదిలేసి ఇంకా దీన్ని పట్టుకొని చిన్నగా దీన్ని పైకి లేపాలి. దీన్ని వదిలేసి మళ్ళీ చిన్నగా పైకి. టోటల్ 6, ఒకటేమో కిందికి, 5 పైకి. ఓకే డన్. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. న్యూట్రల్ చేద్దాం. న్యూట్రల్ చేయి. ఎన్ అంటే న్యూట్రల్. ఇప్పుడు నేను దీన్ని పట్టుకొని దీన్ని కిందికి వేయాలి గేర్. అంతే. కిందికి వేసిన తర్వాత మళ్ళీ చిన్నగా వదిలేసి మళ్ళీ కొంచెం స్పీడ్ పెంచి దీన్ని తీయాలి. ఆహా, దీన్ని పట్టుకొని కదరా మనం పైకి లేపాలి. రే అన్ని కలిసి అంటావేంద్రే? అంతేగా అంతేగా. ఫస్ట్ పట్టుకొని కిందికి అన్నావా, ఫస్ట్ గేర్ పడ్డది, వదిలేసి పోతాను ఉంటావు. ఆ. మళ్ళీ పట్టుకొని పైకి అన్నావా, సెకండ్ గేర్. అది మరి అట్లా చెప్పు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎక్కు. ఎక్కు. నువ్వు ముందు బండి లేపు. ఇది అట్లా క్లచ్ మీద ఏదో తేడాగా ఉందేంటి? అమ్మో నాతో కాదురా, వేరే బండి అయితే అవుతుంది కానీ నడుస్తుంది. కానీ ఇప్పుడైతే నడప. అదే వస్తాను అంటే ఏమంటారు. అదే 200 అయితే మా బండి ఉంటుంది అనుకో, దాన్ని నేను లేపేస్తాను తెలుసా. పైకి లేవు అంటే ఇట్లా ఇట్లా లేపేసి ఇట్లా గేర్ వేసేసుకున్నా. దానికి దీనికి వేరే ఉంటుంది. ఎట్లా అంటే ఈ పొజిషన్ కూడా మీరు ఇట్లా స్ట్రేట్ ఉంటుంది, ఇది కొంచెం ఇట్లా ఉంటుంది. ఇట్లా డౌన్ లో ఉంటుంది. ఏది కెమెరా? హాయ్. See my steps.
మై ప్యాంట్ మన పాపం సార్ కష్టాలు చేసాం ప్యాంట్ మీద తిరిగిపోయిందండి అలాంటి ఇప్పుడు చాయ్ బ్రేక్ ఇద్దాం. అమ్మాయిని దింపేసిన ఇంకో అమ్మాయిని ఎక్కించుకొని పోతున్నా. కామెడీ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. ఒక పోడి కూడా అలా కాలు పెట్టకుండా ఎక్కిందంటే ఆమె తెలుసా